5 బస్సులు ఉన్నాయి వరుసలో. 1 2 3 4 ఉన్నాయి. 4 తప్పుకుంటే కానీ వెళ్ళలేము. వెళ్తున్నాయిలే. భీమవరం బస్సు 51 52. విజయవాడ జనాల ప్రయాణాలు మనం నేనే వచ్చానాడా. ఓకే 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 ఓకే. ఇంకో బస్సు వచ్చింది 0692 బస్సు. బస్సు ఎక్కిన వాళ్ళకి ధన్యవాదాలుగా బస్సు ఎక్కినందుకు. విజయవాడ జనాల ప్రయాణంలో మనం ఉన్నాం. విజయవాడ చూపిద్దాం కాసేపు చూపించి టికెట్ కొడదాం. బస్ స్టాండ్ బయటకు వచ్చేసాం. చేద్దాం 2 జనాలుగా జరగలుగుతాం. కాసేపు చూపించి విజయవాడ ఎలాగేద్దాం టికెట్. ఈరోజు 19వ తారీఖు 9వ నెల 2024. సమయం ఎంత అయిందని చూద్దాం. 10:55. పోయిన రోజు తిరిగి రాదు. దాన్ని జాగ్రత్త ఉపయోగించుకోవటమే. అంతేనా? జాగ్రత్త ఉపయోగించుకోవాలి. ఇన్స్టాగ్రామ్ లైవ్లో ప్రపంచం మొత్తం వెళ్ళిపోద్ది. హుషారుగా ఉండాలి జనాలంటే. అది విజయవాడ జనాల ప్రాణాలు. మనం విజయవాడ చూడగలుగుతామా? మనం విజయవాడ చూడలేం కదా. చూపిద్దాం అప్పుడప్పుడు. అన్నింటిలో పెడతా ఉండాలి హుషారు కోసం. అది పిల్లలు మాట్లాడే ధైర్యం ఇస్తూ ఉంటారు. కొంతమంది నందించామంటారు. అది గుర్తింపు ఉండాలంటే, గుర్తింపు రావాలంటే మనం మీడియాలోకి వెళ్ళాలి. ఏదో రకంగా గుర్తింపు పొందాలి. అప్పుడు ధైర్యం వస్తుంది. బలంగా చేయమని కాదు, నిదానంగా అలవాటు పడాలి. అందుకనే చెబుతా, పుట్టుకతో ఎవరు హీరోలు కాదు, ఉచితంగా ఏది లభించదని. పుట్టంగానే హీరో కాడు. ఉచితంగా ఏది రాదు. అది కష్టపడాలి. ఇప్పుడు అమలాపురం నుంచి విజయవాడ నుంచి అమలాపురం బస్సు 52-20 తోలితేనే అమలాపురం వెళ్ళగలుగుతాడు. అంతేనా కదా? విజయవాడ నుంచి అమలాపురం డ్రైవింగ్ బాగా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ట్రాఫిక్లో నేను చెప్పేది ఏంటంటే, ట్రాఫిక్లో జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని అందరికీ చెబుతూ ఉంటాను. అది దానికోసం అందరికీ ధన్యవాదాలతో ఉన్నట్టే. ట్రాఫిక్లో జాగ్రత్తగా, కొద్దిగా ట్రాఫిక్ పెరుగుతుంది చూసుకొని నేను డ్రైవ్ చేయాలి. విజయవాడలో ట్రాఫిక్ కోసం ఈ వీడియో పెట్టేది. ట్రాఫిక్ జాగ్రత్త కోసం. ఆయన మ్యాప్ పట్టుకొని వెళ్తున్నాడు ఆయన. దగ్గరకు వచ్చేసాం. మన పాయింట్ దగ్గరకు వచ్చేస్తున్నాం. AP 05 52-20 అమలాపురం బస్సు మన వెనక వస్తుంది. అమలాపురం బస్సు అమలాపురం అంటే తెలుసా బాయ్? చెప్పు.
అమలాపురం దారేటు బాయ్, దారేటు అమలాపురం దారేటు. ఇది మా నాన్నకు రాడు, ఇక మా నాన్నకు రాడు, అటు వెళ్ళిపోతాడు, అటు వెళ్తాడు. అమలాపురం బస్సు వస్తుంది, అమలాపురం వెనక అమలాపురం, వెనక అమలాపురం. వెళ్ళిపోతాడు కదా, ఈ దారికి వెళ్ళిపోతాడు. మనం జనాల దారి అయితే వాళ్ళు అటు 2 దారులు ఉన్నాయా, వెళ్ళిపోతున్నాడు బాయ్ ఆ దారిని పడి. అందరికీ ధన్యవాదాలు. ట్రాఫిక్ కొద్దిగా ఉంది, ట్రాఫిక్ జాగ్రత్తగా. అందరికీ ధన్యవాదాలతో విజయవాడ నుంచి అందరికీ ధన్యవాదాలు. ట్రాఫిక్లో రైట్ 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 రైట్. ఈ ట్రాఫిక్లో పైకి రండి, పైకి రండి, పైకి వెళ్ళిపోండి, పైకి వెళ్ళండి. ఇక్కడ ఆపడు, పైకి 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 రండి, ఆపిస్తా. పైకి రండి, తినాలేగా ట్రాఫిక్లో ఆపనే ఉంట్లా. మీరు కష్టమైన పైకి రండి, నేను ఆపిస్తా. రావాలి పైకి, కొద్దిగా టాప్గా ఆగినా వాళ్ళు ఇంకా దూరం అవుతారు, అందుకని రా. ఇక్కడ ఆపే చోటు కాదు, పైకి రావాలి. పోలీసులు ఆపనెవరు, రావాలి. తినాలేగా, తినాలేనా, రావాలి. మీరు ఇక్కడ రాకూడదు, బస్ స్టేజ్ దగ్గర రావాలి. ఎక్కువ మీరు ఇక్కడ రాకూడదు, పైకి వెళ్ళిపోవటమే. తినాలి. ఎప్పుడు ఇక్కడ ఉండొద్దు, బస్ స్టాప్ దగ్గర రావటం. ఇక్కడ ఆపరు, ట్రాఫిక్ ఎక్కువైపోతుంది. అదే సర్లే, చెబుతున్నా లెక్కలు. లెక్క నేను చెబుతున్నా. తినాలి. 2 తలుపులు ఉన్నాయి, తినాలి. 2 తలుపులు ఉన్నాయి. తినాలి. రైట్.